అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ రైట్ శిల్ప, మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అఘోరీని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అఘోరి కోర్టులో చెప్పింది తనకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అనే విషయాన్ని కోర్టులో చెప్పింది. సంగారెడ్డి సబ్ జైలుకి ఇప్పుడు అఘోరీని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అఘోరి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అఘోరి శ్రీనివాస్ గురించి నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. బాలకృష్ణ అఘోరి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. తొలి నుంచి శ్రీనివాస్ అఘోరి చెబుతున్నది అబద్ధం, అతను అవాస్తవాలు చెప్తున్నాడు అని బాలకృష్ణ అఘోరి చెప్తున్నారు. శ్రీవర్షిని కూడా విచారణ చేయాలి, అంతేకాదు అఘోరి కారులో కనిపిస్తున్న పుర్రెలను కూడా వాటిపైన పరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఎస్ఎల్కి ఆ పుర్రెలను పంపించాలి, డిఎన్ఏ పరీక్షలు పుర్రెలకు చేయాలి అంటూ బాలకృష్ణ అఘోరి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అఘోరి మోసం చేసింది, డబ్బులు తీసుకుంది అంటూ నమోదైన కేసుల నేపథ్యంలో, ఫిర్యాదుల నేపథ్యంలో అఘోరిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత అఘోరి మా ప్రతి శిల్ప దగ్గరికి వెళ్దాం. అడ్వకేట్ కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ. శిల్ప, అదంతా క్రియేషన్ ఒక వర్గం ఏదో ఒక ఆయన మీద ఏదో ఒక దాని మీద దీంట్లో ఇది చేయడం అనేది చేసారు. అంత వర్క్ చేయాలనుకుంటే ఆయన ఏదో ఒక పెద్ద వ్యవస్థ మీద ఇది చేస్తుండే, కానీ ఇది సనాతన ధర్మం అవుతాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా మంది విమర్శిస్తున్నారు, అసలు తను ఫేక్ అని అంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఆయనను మెడికల్గా చెక్ చేసినా కూడా ఈజ్ నాట్ ఏ మేల్ పర్సన్. దెన్ వాట్ హౌ యు ఆర్ saying that he is already got married with that lady and he got some money from that lady. అంటే 10 లక్షలు తీసుకున్నారని పక్కా ప్రూఫ్ ఉంది, దాని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఏదంటానో ఇరికిచ్చారమ్మా, అది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దట్స్ ఆల్. అంటే ఏంటి అఘోరికి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే న్యాయపరంగా మీరు ఏంటి అఘోరికి? నేను అఘోరికి సపోర్ట్ చేస్తున్నా. సనాతన ధర్మం మీద దౌర్జన్యము అటాక్ అంటే నేను ఖండిస్తున్నాను. మరి వాదించలేదా ఆమెతోని? ఎవరితోని? అఘోరికి ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. నేను లోపల ఛాన్స్ ఇవ్వలేదా? కానీ స్తోమత లేదు అని చెప్పిందంటే లేదు. ఇప్పుడు కోర్టు అడ్వకేట్ అపాయింట్ చేసుకున్నది ఆమె చూస్తున్నారు. మీరు వాదిస్తారా మరి? ముందు తప్పకుండా వాదిస్తాను. సో ఏం చెప్తారు? ఆమె విమర్శలు చేస్తుంది, ఆమె ఫేక్ అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫేక్ అనేది ఏమి, ఇది ఒక వర్గం నుంచి ఒక వ్యవస్థ నుంచి ఒక వాళ్ళ మీద ఇది చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి ఒక సనాతని మీద దాడి జరిగినా కూడా ఎవరు దాన్ని ఖండించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడ దారి తీస్తుంది? ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇంకా వేరే దేశంలో ఉన్నామా? ఒక వర్గమా, ఒక జాతి, మతం మీద మతాన్ని అడ్డుపెట్టుకొని ఎవరో అఘోరి వర్షిని కూడా పెళ్లి చేసుకుందా, దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని క్రియేషన్ అంటారట. అంటే ఎవరు నాకు అంత ఇదే, నాకు అఘోరి పెళ్లి చేసుకున్నది నాకు ఇది కాదు. ఆయన అఘోరి అన్నప్పుడు ఆయన మొత్తము ఒక జెండర్గా లేకుండానే ఉన్నాడు. జెండర్ ఇప్పుడు ఆ జెండర్ని ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ఇంకో వర్గం కూడా ఏ విధంగా చేసుకుంటూ హోమోగా చేసుకుంటూ ఏం చేసుకుంటూ అది వేరే విషయం. డెఫినెట్గా వాదిస్తారు. సో మొత్తం మీద సనాతన ధర్మాన్ని అటు అఘోరి రక్షిస్తుంది. దీన్ని కొంతమంది కావాలనే క్రియేట్ చేసి అఘోరి ఫేక్ అంటూ కొంతమంది కావాలనే చేస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా ముందు అఘోరి తరపున వాదిస్తానంటూ కూడా